మోదీ పుట్టుకతో బీసీ కాదు అని నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట వదిలేసిండు. ఆయన గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అంటే ఆ చట్టం రాకముందుకు ఆయన బీసీ కాదు, అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీలో కల్పించిండు. కాబట్టి బీసీ కాదు నరేంద్ర మోడీ అనేటువంటిది రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు. దానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో ఒకసారి చూద్దాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. కీలక వాక్యాలు. ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇత్తేసి పొత్తుగూడిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి దాని మీద కౌంటర్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. వాస్తవంగా మరి దానికి సంబంధించినటువంటి వార్త మనకు సాక్షి పేపర్ రాసింది.